నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, కొంతమంది బుల్లితెర నటులు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా అసలు సజ్జనార్ గారు అసలు ఎక్కడ ఆగట్లా. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏమో కానీ బెట్టింగ్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఎన్కౌంటర్ చేస్తారేమో అనిపిస్తుంది. నిజమే నిజమే. ఈ సందర్భంగా సజ్జనార్ గారికి నమస్సమాంజలు తెలియజేస్తూ, ఈ బెట్టింగ్ యాప్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించే వాళ్ళని కానీ, ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళని కానీ తప్పనిసరిగా కఠినంగా శిక్షించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సజ్జనార్ గారు, మీరు చేస్తున్న ఈ కృషిని మేమంతా కూడా చాలా అభినందిస్తున్నాం. కాబట్టి బుల్లితెర నటుడైనా, పెద్ద తెర నటుడైనా, లేకపోతే యూట్యూబర్ అయినా, ఎవడైనా కానీ తప్పు చేసినప్పుడు తప్పే. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని తగిన శిక్షలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి, ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది చిన్న బిడ్డలు చనిపోయారు. 14 నుంచి 18, 16, 17, 18 సంవత్సరాల పిల్లోళ్ళు, ఈ వెధవలు, ఈ చిన్న చిన్న సెలబ్రిటీలు చేస్తున్నటువంటి ప్రచారానికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు గేములు ఆడి ఆ సందర్భంలో నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక ఉసురు తీసుకుంటున్నారు. ఆ ఉసురు, ఆ పాపం వాళ్ళకి తగులుతుందో తర్వాత సంగతి. మీ ద్వారాగా వాళ్ళని శిక్షించే బాధ్యత మీరు తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ బెట్టింగ్ యాప్కి ఎడిట్ అవ్వకుండా చాలా జాగ్రత్త వహించవలసిందిగా ప్రతి తల్లిదండ్రులకి కూడా సూచన చేస్తున్నాం. పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడే వాళ్ళకి ఏమో 20-30 లక్షల వరకు నష్టం, ఎవరైతే ఆడిస్తున్నారో వాళ్ళు మాత్రం 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు స్కామ్లు. కానీ అంటే ఏమంటున్నారంటే మినిమం ఇలా బెట్టింగ్ చేసే వాళ్ళకి ఒక 10 సంవత్సరాల నుంచి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాగే జరగాలంటారా? 10 సంవత్సరాలు జైలు శిక్ష ప్రతి సంవత్సరం, ఎవడైనా కానీ ప్రతి సంవత్సరం కాదు, ఏ సంవత్సరం అయినా జైలు శిక్ష పడాల్సిందే వాళ్ళకి. సమాజంలో ఏదైనా మంచిని పెంపొందించాలంటే సెలబ్రిటీలు ఉపయోగపడాలి. సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా శిక్షలు పడాలి. సమాజం హిత కోసం, సమాజం బాగు కోసం ఈ పెద్ద వాళ్ళు శ్రమిస్తున్న తరుణంలో సామాజికవేత్తలు సమాజాన్ని ఉద్ధరించాలనే ఆలోచనతో ఉంటారు. అంటే ఆఖరికి హర్ష సాయి లాంటి పెద్ద యూట్యూబర్నే, అంటే అతని మీద కూడా ఈ బెట్టింగ్ సంబంధించిన కేసులు వేయడం జరిగింది. అంటే ఎవరిని వదలట్లా, పెద్దోడైనా చిన్నోడైనా. అటు చిన్నోడు అంటే పెద్దోడండి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాల్సిందే. ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ, చిన్న విషయం కాదు అది. అంతమంది పిల్లలు చనిపోతుంటే కళ్ళు కనపట్లేదా ఈ ప్రమోటింగ్ చేసే వాళ్ళకి? ఈ ప్రమోషన్ చేయకూడదని తెలియాలి కదా. డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారుతారా? అంటే డబ్బు కోసం సమాజంలో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినా మీకు పర్లేదన్నమాట. ఇలాంటి విధవలను తీసుకొచ్చి ఖచ్చితంగా కూర్చోబెట్టి వాళ్ళకి తగిన శిక్షలు వేయాలి. నా ఉద్దేశం, నేను చెప్పడం అయితే మర్డర్ కేసు పెట్టాలి ఒక్కొక్కటి మీద, నాకు కొడుకు మీద. ఏంటండి చిన్న పిల్లలు, 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉసురు తీసుకుంటుంటే ఒక్కసారైనా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నాకు అర్థం కాదు. ఈ అసెంబ్లీలో ఒక ప్రస్తావన లేదు. అదే బెట్టింగ్ యాప్ గురించి అసెంబ్లీలో ప్రస్తావన లేదు. అంటే ఎంతమంది పిల్లలు చనిపోయినా పర్లేదు, వీళ్ళు మాత్రం హాయిగా వాళ్ళ బిడ్డలతో హాయిగా కాపురం చేసుకోవాలా? మరి నాయకులు ఎందుకు చెప్పుకుంటున్నారు? వీళ్ళు చెప్పుకోకూడదు కదా. ఇప్పుడు చిన్న పసిమొగ్గులు లాంటి బిడ్డలు రాలిపోతుంటే చిన్న స్పందన లేదు ప్రభుత్వాల్లో. మరి ఎందుకో ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు కూడా ఆ స్కాముల్లో ఉన్నారో ఏమిటో నాకు తెలియదు. కానీ నిజంగా ఒక బిడ్డ చనిపోతే ఆ కుటుంబం ఎలా నాశనం అయిపోయి, ఎలా అధపాతాళానికి వెళ్ళిపోతుందో అందరికీ తెలుసు. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? ఆ సజ్జనార్ గారు స్పందించిన తర్వాత ఇప్పుడు ఎంత బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడన్నా, ఇప్పుడు అసెంబ్లీ జరిగినప్పుడు ఏంటో ఈ బెట్టింగ్ మీద చిన్న చర్చ పెట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీన్ని ఎలా లేకుండా చేయాలని చూడాలి కదా ప్రభుత్వాలు. అంటే ఎంతమంది చచ్చిపోయినా మీకు మాత్రం నిమ్మకి నీరెత్తిన లేదన్నమాట. ఇది మాత్రం చాలా అన్యాయం. ప్రభుత్వాలు స్పందించాలి, రాజకీయ నాయకులు స్పందించాలి, ప్రభుత్వ పెద్దలు స్పందించాలి. థ్యాంక్ యూ.